ఏపీ రాజకీయాల్లో హర్షవీణపై జరిగిన దాడి ఘటన దుమారం రేపుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు. మహిళా భద్రతపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని విషయంలో గత వైసీపీ అనుసరించిన వైఖరిని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో దేశంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపినా సరే వైసీపీ మాత్రం అడ్డు తగిలే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని, అసెంబ్లీలో ఒకలా బయట మరోలా వ్యవహరించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆవిడ ధ్వజమెత్తారు. రైల్వే కోడూరులో హర్షవీణపై జరిగిన దాడి ఘటనను మహిళా కమిషన్ చైర్మన్ సీరియస్ గా తీసుకుందని శైలజ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో మాట్లాడామని, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాత్రపై విచారణ కొనసాగిస్తున్నామని వెల్లడించారు. మహిళపై దాడులకు పాల్పడినా లేదా దాడులను ప్రేరేపించినా చట్టం తన పని తాను చేసుకుపోతోందని, దోషులు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆవిడ హెచ్చరించారు. కోపం ఉంటే చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప భౌతిక దాడులకు దిగడం అమానుషమని ఆవిడ పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. చట్టబద్ధత వైసీపీ విమర్శలపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మనం చూస్తూ ఉన్నారు. అమరావతికి చట్టబద్ధత లభించింది, అయితే వైసీపీ విమర్శలు చేస్తుంది, ఏం చెప్తారు? వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు కదండి, ఇప్పుడేం కొత్తగా దాని గురించి మాట్లాడుకునే మనకు అవసరం కూడా లేదు. ఏదైతే వాళ్ళు చూపించింది ద్వంద్వ వైఖరి రాష్ట్రం అంతా కూడా చూసింది, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చూశారు. ఒక పక్క రాజ్యసభ కానీ లోక్సభలో కానీ మాకు ఇది నచ్చదు, మేము వాకౌట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ ఓ పక్క మేము సమర్థిస్తున్నామని ఒక మాట మాట్లాడుతున్నారు. ఎక్కడ మేము వ్యతిరేకం కాదంటూనే మళ్ళీ వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో అమరావతి రాజధానిగా ఉండాలని, కేవలం అమరావతి వాసులే కాదు, అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అందరు కోరుకుంది అదే. అందుకే ఈరోజు ఆ కళ నిజమైంది. ఎక్కడా కూడా కేంద్రానికి అది ఒక రాజధానిని చట్టం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విపరీతమైన పరిస్థితులు ఏదైతే గత 5 ఏళ్లలో ఆ పరిస్థితులు వచ్చినాయో అవి మళ్ళీ పునరావృతం కాకుండా అలాంటి వాళ్ళు మళ్ళీ అలాంటి ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే ఏం చేస్తారనే ఇదితో అదేమీ అవ్వకుండా కూడా దీనికి ఒక సీల్ లాగా, ఎవరు ఏం చేయకుండా ఒక సీల్ లాగా వేసి చట్టబద్ధ తెచ్చారు. సో దేశంలో అన్ని పార్టీలు, మన దురదృష్టం ఏంటంటే దేశంలో అన్ని పార్టీలు బిల్లు సపోర్ట్ చేసినా కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సపోర్ట్ చేయలేదంటే అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ వైఖరి ఏంటో. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, ఏదైతే రాష్ట్రంలో ఉన్న 50 పార్టీలు ఎక్సెప్ట్ -1 49 పార్టీస్ అన్నీ కూడా అమరావతికి మద్దతు తెలిపిని రాజధానిగా. సో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రజల ఆకాంక్ష ఈ రోజు గెజెట్ రూపంలో మొన్నే అందరం కూడా సెలబ్రేట్ చేసుకుని ఉద్దండరాయనపాలెంలో ముఖ్యమంత్రి ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడ మళ్ళీ అఖండ జ్యోతి, ఎందుకంటే అమరావతి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇప్పటికీ అలానే నిలబడింది కాబట్టి ఒక జ్యోతి వెలిగిస్తే అది నిత్యం వెలుగుతూ ఉండాలని చెప్పి అఖండ జ్యోతి వెలిగిటి, ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్. సో డెఫినెట్లీ ఇంకా ఫ్యూచర్లో ఏం డోకా ఉండదండి. వైసీపీ అధినేత జగన్ ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది, మావేగాని అంటూ ఉన్నారు, ఏం చెప్తారు? మరి ఆయనకి ఏమైనా రాసిస్తారో, మరి ఆయనకు వచ్చే సొంత తెలివితేటలు మనకు అర్థం. కానీ ఈరోజు దేశం అంతా నవ్వుతుందండి, కానీ ఆంధ్రప్రదేశ్ వదిలేసేయండి. అంటే మనల్ని మనమే తెలివి తక్కువ వాళ్ళగా ఆయనే ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఒకసారి ఆయనే చెప్పింది హైదరాబాద్ లాంటి రాజధాని కావాలని, తర్వాత అమరావతి మన నడిబొడ్డులో ఉండాలి, 30,000 ఎకరాలు కావాలని ఆయనే చెప్పారు అసెంబ్లీలో. ఆ రోజు కూడా ఆయన సపోర్ట్ చేశారు. తీరా సపోర్ట్ చేశాక 3 రాజధానులు అని చెప్పి, మళ్ళీ వైజాగ్ ఓన్లీ వైజాగ్ అని చెప్పి, మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోయాక మళ్ళీ చాలామంది కూడా ఎలక్షన్ 24 ఎలక్షన్ అయ్యాక కూడా చాలామంది వచ్చి చెప్పారు మేము అమరావతి సపోర్ట్ అని. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అంటే ఒక క్లారిటీ లేదు, వాళ్ళు మాట్లాడే దాని మీద స్టెబిలిటీ లేదు. ఇప్పుడు కొత్తగా మావిగన్ ఏంటండి, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజే చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదు, మీరు డబ్బులు ఖర్చు, నేను మంచి సలహా ఇస్తున్నా, ఆ రోజే ఎందుకు చెప్పలే? ఈరోజు ఏంటంటే ఏదో ఒకటి అడ్డుకట్ట వేయాలి అనేది ఆయన్నే ఫూల్ చేసుకుంటున్నాడు తప్పితే ప్రజలు ఎవరు కూడా దాన్ని పట్టించుకునే లేదు. ఇంకొన్ని రోజులు ఏంటంటే మీమ్స్ తయారు చేసుకోవడానికి, సోషల్ మీడియాలో ట్రోల్ అవడానికి ఆయనే ఒక సబ్జెక్ట్ ఇచ్చుకున్నారు. అంటే రైల్వే కోడూరులో ఏదైతే హర్షవీణ మీద జనసేన నాయకుడు దాడికి సంబంధించి ఏం చెప్తారు? మేము ఆ రోజే ఆల్రెడీ ఎస్పీతో మాట్లాడటం జరిగిపోయింది. ఏదైతే ఆ రోజు న్యూస్ వచ్చిందో అది తప్పు ఎవరు చేసినా కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. మీకు మీ పార్టీ నాయకుడి మీద ఏమన్నా ఏదో ఇది చేసిందని ఏదో కోపం ఉండొచ్చు, అది మీరు లీగల్గా గానో లేకపోతే పోలీస్ చర్యల్లో తీసుకోకండి. మీకు చట్టం చేతిలో తీసుకునే అధికారం లేదు. ఆల్రెడీ ఆ ఎస్పీతో మాట్లాడటం జరిగింది. అదే రోజు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ అయినాయి అని చెప్పారు.
ఏదన్నా మనం ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు తప్పు చేసిందా లేదా నువ్వు ప్రూవ్ చేసుకొని మీ నాయకుడిని చేసుకోవాలి తప్పితే ఆ అమ్మాయి మీద దాడి చేస్తే ఏమొస్తుందండి? మీ మీద కేసులు వస్తాయి. సో ఎక్కడైనా ఆడవాళ్ళని యూనో తప్పు చేశారనుకుంటే మీరు కంప్లైంట్ చేసుకోండి. ఎవరికి కూడా రైట్ యాక్చువల్లీ మనమే పేరెంట్స్మే కొట్టడానికి ఇంట్లో పిల్లల్ని ఎస్టేజ్, అదే ఎవరో ఒకరు వచ్చి లాఠీ తీసుకొని కొట్టండి, అది ఎక్కడ మేము ఎటువైపు సమర్థించట్లేదు. ఆ రోజే ఎస్పీతో మాట్లాడటం జరిగింది. దాని మీద ఏదైతే వాళ్ళ యాక్షన్ తీసుకోమని కూడా మేము చెప్పడం జరిగింది. హర్షవీణకు సంబంధించి గతంలో అరవ శ్రీధర్ పైన ఆల్రెడీ ఫిర్యాదు చేశారు. అంటే దానికి సంబంధించి మహిళా కమిషన్ విచారణ ఎంతవరకు? ఆల్రెడీ మేము చెప్పాం కదా, అది ప్రాసెస్లోనే ఉంది. అదే రోజు మేము ఎస్పీకి రాసాం, మెట్ హిమ్ ఇన్ పర్సన్. ఆల్సో టోల్డ్ మీరు ఏదైతే ఎవరున్నా సరే యాక్షన్ అనేది బేస్డ్ ఆన్ ఏదైతే మీ ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బేస్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పాం. అయితే వైసీపీకి సంబంధించి అమరావతి చట్టబద్ధ విమర్శలు చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే హర్షవీణకు సంబంధించి జనసేన నేత దాడికి సంబంధించి కూడా ఎస్పీతో మాట్లాడడం, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్తున్నారు. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. డీఎస్పీ పిలుపు మేరకు విచారణకు వెళ్లిన హర్షవీణ తనపై జరిగిన దాడికి వెనుక రాజకీయ కుట్ర ఉందని ఫిర్యాదు చేశారు. నిందితులు తనను బూతులు తిడుతూ కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి తాటంశెట్టి నాగేంద్ర అని, అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులు చేస్తున్నవన్నీ కూడా అబద్ధపు ఆరోపణలని, నిజానిజాలు బయటపడాలంటే టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించాలని పోలీసులను కోరారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రేరణతో తనపై దాడి జరిగిందని అన్నారు. తాతంశెట్టి నాగేంద్రని పిలిపించి అడగాలి ఖచ్చితంగా, నువ్వేం చేసావు, ఎందుకు కొట్టావు, అమానుషంగా ఎందుకు కొట్టావు అని చెప్పేసి. ఇంకోటి కూడా ఏంటంటే సీసీ కెమెరా, టోల్ గేట్ దగ్గర ఉండే సీసీ కెమెరాని ఖచ్చితంగా పరిశీలించాలి. అది పరిశీలిస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. తాతంశెట్టి నాగేంద్ర వేసిన ఒక బేస్లెస్ అలిగేషన్స్, మేము ఇలా చేసాం కాబట్టి కొట్టాము అన్న ఒక బేస్లెస్ అలిగేషన్కి సీసీ కెమెరా ఫోటోజే సమాధానం చెప్తుంది. కాబట్టి నేను సీసీ కెమెరా ఫోటోస్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. అండ్ పోలీస్ వారిని తాతంశెట్టి నాగేంద్రని ఖచ్చితంగా పిలిపించాలి. చర్యలను కూడా పిలిపించి క్వశ్చన్ చేయాలి, ఇంట్రోగేట్ చేయాలి. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తాతంశెట్టి నాగేంద్ర బాధితురాలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హర్షవీణను ఒక శిఖండిగా సంబోధించిన ఆయన ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యక్రమాలను హర్షవీణ చాటుగా ఫోటోస్, వీడియోస్ తీస్తూ తనను జనసేన పార్టీని డామేజ్ చేసేందుకు కుట్ర పన్నిందని నాగేంద్ర ఆరోపించారు. ఈ కుట్రలో విపక్షాలతో పాటు స్వపక్షానికి చెందిన వారు సైతం ఉన్నారంటూ అనుమానాలను వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేపై కుట్ర చేసిన మహిళపై అంత ప్రేమెందుకని విజయమ్మ, షర్మిలను ప్రశ్నించారు. స్త్రీలకు అన్యాయం జరిగితే విపరీతంగా ఉంటారు కదా. మీరు ఒక సునీతమ్మ, ఒక షర్మిలమ్మ, ఒక విజయమ్మ, ఇంతమంది అమ్మలకు, ఇంతమంది స్త్రీమూర్తులకు న్యాయం అడగని మీరు హర్షవీణకి న్యాయం జరగాలని అడుగుతున్నారు ఎందుకు? ఎవరు కాదన్నారు న్యాయం? ఏం జరగాలి న్యాయం? ఇది పర్సనల్ విషయం. ఇద్దరు కోర్టుకి వెళ్ళారు, కోర్టు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా అరవ శ్రీధర్ గారు తప్పు చేస్తుంటే కోర్టు శిక్షించమనండి. వీ వెల్కమ్. జనసేన పార్టీ నాయకులుగా కానీ ఎస్, మా వాడు తప్పు చేస్తే శిక్షించమని చెప్తున్నాం. ఆమె తప్పు చేస్తే ఆమె శిక్ష అనిపిస్తుంది. మధ్యలో ఈ డ్రామా ఎందుకండి? ఎవరు నడిపిస్తున్నారండి? ఎంత కుట్ర చేస్తున్నారు మీరు? ఎక్కడెక్కడో గోవాలో, విజయవాడలో ఎవరో లాయరు, ఎవరెవరు ఉన్నారు దీని వెనక, ఎవరు రక్కాసి, ఎవరు రాక్షసి, ఎవరు ఏం మొత్తం మాకు తెలుస్తుంది కదా. మీ కుట్ర అంతా తాతంశెట్టి నాగేంద్ర మీదో ఇంకొకరి మీదో కాదు. దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. విపక్షంలో ఉన్న మీరు, స్వపక్షంలో ఉన్న మా వాళ్ళ తెలియని కొంతమంది, మరి అలాగే సహపక్షం ఒక పొత్తులో ఉన్న పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కలిసి ఒక చిన్న డ్రామా జరుగుతుంది ఇక్కడ. ఈ కూటమి పార్టీని దెబ్బతీస్తూ ఉంటే, పార్టీ స్ట్రాటజీని దెబ్బతీస్తూ ఉంటే, దానికోసం శిఖండిలాగా ఒక ఆడవాళ్ళని అడ్డపెట్టుకొని రాజకీయం చేస్తాం.